నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన, అసలు మాటల్లో చెప్పలేని ఒక దివ్యమైన అన్వేషణలోకి వెళ్తున్నాం. అదే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన సాక్షాత్తు ఆ తిరుమల క్షేత్రం. ఆ పవిత్రమైన వాతావరణం, అక్కడి అణువణువునా ఉట్టిపడే ఆ ఆధ్యాత్మికత, ఇవన్నీ ఎలా ఉంటాయి, వాటి వెనుకున్న విశేషాలేంటి అనేది ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాం. పదండి. సరే, ముందుగా ఈ ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ఒకవైపు చూస్తే వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో గంటల కొద్దీ, ఒక్కోసారి రోజుల తరబడి నిరీక్షణ. కాని మరోవైపు చూస్తే కేవలం కొన్ని క్షణాల పాటు మాత్రమే దొరికే దర్శన భాగ్యం. అసలు ఈ వైరుధ్యం ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. అయినా సరే, ఆ ఒక్క సెకండ్ కోసం ఎంతోమంది భక్తులు ఎందుకు అంత ఓపికగా వేచి ఉంటారు? దానికి సమాధానం ఖచ్చితంగా ఆ క్షేత్ర మహత్యంలోనే దాగి ఉంది. పవిత్ర ఏడుకొండలు, శేషాచలం భౌగోళికం. మనందరికీ తెలుసు, తిరుమల క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఉంది. కాని ఇది కేవలమొక సాధారణ కొండ కాదు సుమా. 7 కొండల సమాహారం. శేషాద్రి, గరుడాద్రి, వృషభాద్రి, అంజనాద్రి, నీలాద్రి, నారాయణాద్రి, ఇక ఏడోది వెంకటాద్రి. వీటన్నింటినీ కలిపే మనం శేషాచలమని పిలుస్తాం. అయితే ఇక్కడొక అద్భుతమైన నమ్మకముంది. భక్తులు ఏమని గాఢంగా విశ్వసిస్తారంటే, ఈ 7 కొండలు అన్నీ కూడా సాక్షాత్తు ఆ ఆదిశేషుడి భౌతిక రూపమే అని. భలే ఉంది కదూ ఈ నమ్మకం. పవిత్ర గర్భగుడి, ఆనందనిలయం. ఆ 7 కొండలు దాటుకుని అలా వెళ్లగానే బంగారు పూతతో దేదీప్యమానంగా మెరిసిపోతూ మనకు కనిపించే అత్యంత పవిత్రమైన ప్రదేశమే ఈ ఆనందనిలయం. ఇక్కడ గర్భగుడిలో కొలువైన మూర్తి గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఒక పదముంది. అదే స్వయంభూ. స్వయంభూ అంటే ఏంటంటే, అక్కడ ఉన్న ఆ మూలవిరాట్టు ఎవరో శిల్పిచే చెక్కబడినది కాదు. అది సహజంగా తనంతట తానే వ్యక్తమైన రూపం అని అర్థం. ఎన్నో శతాబ్దాలుగా ఈ బలమైన విశ్వాసమే ఆ క్షేత్రానికి అసలైన మూలాధారమని చెప్పొచ్చు. ఒక్కసారి ఆ విగ్రహం రూపాన్ని మనసులో ఊహించుకోండి. నలుపు రంగులో ఉండే ఆ దివ్య రూపం చూసేవారి కళ్లను ఇట్టే కట్టిపడేస్తుంది కదా. ముఖ్యంగా ఆ కన్నులలో ఉట్టిపడే అనంతమైన కరుణ, తలపై ఉన్న ఆ అద్భుతమైన కిరీటం, ఇంకా రకరకాల సుందరమైన ఆభరణాలు ఆ రూపానికి మరింత శోభను తెస్తాయి. నిజంగా ఆ రూపాన్ని ఒక్కసారి చూస్తే చాలు, మనసులో ఒక చెరగని దైవిక ముద్ర పడిపోతుంది. దర్శనానుభవం, దైవమార్గం. దైవాన్ని చేరుకోవడానికి మనకు ఎన్నో మార్గాలున్నాయి. శ్రీవారి మెట్టులాంటి కాలిబాటల ద్వారా కొంచెం శ్రమకోర్చి కొండపైకి చేరుకునే మార్గం ఒకెత్తైతే, దర్శనానికి వెళ్లే ప్రధాన క్యూలైన్ల పద్ధతి ఇంకో ఎత్తు. ఎటువంటి ఖర్చు లేకుండా ఉచితంగా వెళ్లే సర్వదర్శనం ఒకటైతే, నిర్ణీత రుసుము చెల్లించి వెళ్లే ప్రత్యేక దర్శనం మరొకటి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఈ లైన్లన్నీ చాలా పకడ్బందీగా ఏర్పాటు చేస్తారు. సమయం, అవకాశం బట్టి ఎవరికి అనుకూలమైన పద్ధతిలో వారు ఆ దేవుని చేరుకుంటారు. ఇందాక మనం అనుకున్నాం కదా, గంటల తరబడి ఆ క్యూ లైన్లలో నిలబడి ఉండటమనేది శారీరకంగా చాలా అలసటని ఇవ్వచ్చు. కాని తీరా లోపలికి వెళ్ళి కళ్ళు తెరిచి ఆ ఒక్క క్షణం స్వామివారిని అలా చూసినప్పుడు కలిగే ఆ భావోద్వేగం ఉంది చూశారు, ఆ అనుభూతి ముందు ఆ అలసట, మన జీవితంలోని కష్టాలు అన్ని పూర్తిగా మాయమైపోతాయి కేవలం ఆ ఒక్క క్షణంలో. అదే ఆ దర్శనానికున్న నిజమైన, స్వచ్ఛమైన శక్తి. ముఖ్య సేవలు, ఉత్సవాలు. తిరుమలలో ఒకరోజు ఆలయంలో ప్రతిరోజూ జరిగే కార్యక్రమాలు ఒక పక్కా క్రమపద్ధతిలో ఎంతో వైభవంగా సాగుతాయి. వేకువజామునే దేవుడిని మేల్కొల్పే ఆ మధురమైన సుప్రభాతంతో రోజు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత పూలమాలలతో అలంకరించే తోమాల సేవ, మధ్యాహ్నం అర్చన, ఆపై సాయంత్రం కన్నుల పండువగా జరిగే కళ్యాణోత్సవం. ఇలా ప్రతి సేవ ఒకదాని తర్వాత ఒకటి ఎంతో క్రమశిక్షణతో చాలా అద్భుతంగా జరిగిపోతుంటాయి. ఇక ఈ రోజువారీ సేవలు దాటితే అత్యంత ఆసక్తికరమైన, ఆకర్షణీయమైన ఘట్టమేంటంటే ఖచ్చితంగా బ్రహ్మోత్సవాలు. ఇది ఈ ఆలయంలో జరిగే అత్యంత పెద్ద వార్షిక ఉత్సవం. ఈ 9 రోజులపాటు జరిగే వేడుకల సమయంలో దేశ నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఆ రోజుల్లో తిరుమల మాడవీధుల్లో ఉండే సందడి, ఆ వాహనసేవల వైభవం చూస్తే అబ్బో, అది నిజంగా వర్ణనాతీతం. కానుకలు మరియు ప్రసాదం భక్తికి ప్రతీక. భక్తి అనేది కేవలం ప్రార్థనల ద్వారానే కాకుండా కంటికి కనిపించే భౌతిక రూపాల్లో కూడా వ్యక్తమవుతుంది. ఇందుకొక చక్కటి ఉదాహరణ ఏంటో తెలుసా? అత్యంత రుచికరమైన శ్రీవారి లడ్డూ.
అసలిది ప్రపంచవ్యాప్తంగా ఎంత ప్రసిద్ధి చెందిందంటే దీనికి ఒక ప్రత్యేకమైన భౌగోళిక గుర్తింపు అంటే మన జీఐ ట్యాగ్ కూడా లభించింది. ఇది కేవలం ఆ ఆలయం లోపల మాత్రమే అత్యంత పవిత్రంగా తయారుచేయబడుతుంది. ప్రతి భక్తుడికి ఇదొక అత్యంత పవిత్రమైన ప్రసాదం. ఇక సమర్పణల విషయానికి వస్తే, మీకు తెలుసో లేదో ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన హుండీ మన తిరుమలలోనే ఉంది. భక్తులు అందులో డబ్బు, బంగారం, ఆభరణాలతో పాటు తమ జుట్టును అంటే తలనీలాలను సైతం సమర్పిస్తారు. ఇక్కడ జుట్టును ఇవ్వడమనేది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు సుమా, అది తమలోని అహంకారాన్ని వదిలి పూర్తిగా ఆ దేవుడికి శరణాగతి చెందడానికి ఒక అద్భుతమైన ప్రతీక అని చెప్పాలి. ఆధ్యాత్మిక అద్భుతాలు, విశ్వాస రహస్యాలు. సరే, ఇప్పటివరకు మనం భౌతికమైన నిర్మాణాలు, ఆచారాల విషయాలు చూశాం కదా. కానీ ఆ ఆనంద నిలయంలో కొలువైన స్వామివారి చుట్టూ అంతు చిక్కని ఆశ్చర్యకరమైన రహస్యాలు కూడా ఎన్నో ఉన్నాయంటారు. అవును, మీరు విన్నది నిజమే. ఈ విశ్వాసాలు కేవలం ఎవరో చెప్పిన కథలు కావు. అవి ఎంతోమంది భక్తుల నమ్మకానికి ప్రాణం పోసే విషయాలు. అవేమిటో చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. భక్తులు ప్రగాఢంగా నమ్మే ఆశ్చర్యకరమైన విషయాలేంటో తెలుసా? అంత చల్లటి వాతావరణంలో గర్భగుడిలో ఉన్నప్పటికీ ఆ రాతి విగ్రహానికి అప్పుడప్పుడు చెమట పడుతుందని చెబుతారు. అలాగే గర్భగుడిలోని దీపాలు ఎప్పుడూ ఆరిపోకుండా నిరంతరం వెలుగుతూనే ఉంటాయట. అంతేకాదు, స్వామివారి శిరస్సుపై ఉన్న జుట్టు ఏదైతే ఉందో అది పూర్తిగా నిజమైనదని ఇక్కడి భక్తులు గట్టిగా విశ్వసిస్తారు. ఇవన్నీ కూడా తరతరాలుగా వస్తున్న భక్తుల అచంచలమైన విశ్వాసానికి బలమైన నిదర్శనాలు. ఇక ముగించే ముందు ఒక్క మాట. తిరుమల యాత్ర అనేది కేవలం ఒక సాధారణ పర్యాటక ప్రయాణం కాదు. అదొక సంపూర్ణమైన ఆధ్యాత్మిక మార్గం. గోవిందా గోవిందా అంటూ ఆ స్వామిని స్మరిస్తూ వేడుకునే ప్రతి ఒక్కరికీ ఆయన కరుణ తప్పకుండా లభిస్తుందని నమ్ముతారు. ఆధునిక యుగంలో సాంకేతికత ఎంత వేగంగా ఎదుగుతున్నా సరే, కోట్లాది మంది మనుషులను ఒకేచోట నిలబెట్టగలిగే ఇలాంటి స్వచ్ఛమైన విశ్వాసాల వెనకున్న ఆ నిజమైన శక్తి ఏమిటన్నది మనం ఎప్పటికీ అన్వేషించాల్సిన ఒక అద్భుతమైన ప్రశ్న కాదా? మరో ఆసక్తికరమైన వివరణతో మళ్ళీ కలుద్దాం.